లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నాయన విఘ్నేశ్వర, ఇంకా ఎవరు రాలేదే గిరాకీ? ఈరోజన్నా ఇంకా బోణి రాలేదే. పోయేది వెంకట్రావులా ఉంది. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం, దీర్ఘాయుష్మాన్ భవ. ఏమో వెంకట్రావు, చాలా కాలానికి వచ్చావు, జాతకాలే ఉన్నా చూడాలా? అక్షరాల ఎవరిదో కాదండి, నా సుపుత్రుడిదే. చూస్తా, ఎందుకు చూడను? అయితే కానివ్వండి. ఇంతకీ నా ఫీజు అన్నమాట. తెచ్చాను, మీరేం కంగారు పడకండి. అర్థమైంది, మీరు ఫీజు ఇచ్చే రకం కాదు, ఏదో ఒకటి చెప్పి పంపించేయాలి. సరే, ఇదిగోనా మీ వాడి జాతకం బాగా చూశాను, వేషుగ్గా ఉంది. ఇంతకీ మీ వాడు ఏం చేయదలుచుకున్నాడు? మా వాడు టాటా కంపెనీలో ఉద్యోగం చేయదలుచుకున్నాడు, కానీ అందులో అప్లై చేశాడు కూడా. ఇంతకీ జాబ్ వస్తున్నారు కదా? వేషుగ్గా వస్తుంది, గ్రహాలు బాగున్నాయి. మీ వాడు టాటా కంపెనీలో చక్రం తిప్పుతాడు పో. అంతా తమరు దయేనండి. శుభం. అనుకున్నంత అయింది, ఇవ్వకుండానే పోతున్నాడు. పోయేది వెంకట్రావులా ఉన్నాడే. మీ నుంచి తప్పించుకోవడము తప్పదు మరి. వస్తున్నా శాస్త్రి గారు. ఏమయ్యా వెంకట్రావు, మీ వాడు జాబ్లో చేరాడా? ఏ కంపెనీలో చేరాడు? చేరాడు స్వామి, చేరాడు టాటా కంపెనీలో. మరి ఇంకే నా జోష్యం ఫలించిందన్నమాట. జోస్యమా వీడి బొంద, ఆకారం తప్ప ఏమీ పసలేదు. అక్షరాల మా వాడు టాటా కంపెనీ చక్రం తిప్పడమే డ్యూటీ. ఇంకే నా జోష్యం ఫలించిందిగా, మరి నా ఫీజు? అయ్యా, నీకు నీ జోస్యానికి శతకోటి దండాలు. అయ్యా, టాటా కంపెనీలో చక్రం తిప్పడం లేదు, టాటా బండి చక్రం తిప్పుతున్నాడు.